వీడు పాపం వీడు ఒక పోస్టర్ సత్కబెట్టిండు. వీడిని ఈరోజు ఎందుకు తీసుకొచ్చిన అంటే, సారీ అన్న నేను లేట్ అవుతుంది, ఏం అనుకోకర్రి, సారీ ఒకరు క్షమించండి ఒక లేట్ అయితే. వీడిని ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు వీనికి ముందట వీడు పాపం వరంగల్లో ఒక పోస్టర్స్ వరంగల్లో మొత్తం తీసుకొని అతికిస్తున్నాడు. వీడు నా చోటా ఫ్యాన్ ఇడు. సో చోటా పటాకా అని చెప్పేసి వీడిది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో వీడు చెప్పుకుంటూ సోహెల్ అన్న నాకు చాలా ఇష్టం అది అని చెప్పేసి పోస్టర్స్ అది అతికిస్తూ ఉంటే, వీడిని కింద బండ బూతులు, వీడు ఎంతున్నాడు, వీడు గింత అంతున్నాడు, వీడు వీడిని కూడా తిట్టిర్రు కొంతమంది. ఏమ్రా వాడికి ఏంది సపోర్ట్ చేశారు, ఏంద్రా అది ఇది వీడిని తిడితే పాపం ఇటు స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టిండు. వీడు ఎంత బాధగా అనిపించిందంటే, వాడు ఏం చేసిండు వాడు చేసింది వీకింది ఏం లేదు పాపం. వాడు వెళ్ళి నా కోసం సపోర్ట్గా వాడు వెళ్ళి ఇంతోడాడు వాడికి వచ్చిన పైసలతోని వాడు పోస్టర్ వేసి పోస్టర్ డిజైనింగ్ చేసుకొని పెట్టిండు. సో ఏదైనా మాట్లాడాలరా? అవునా, ఒక మూవీ తీయడానికి ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక 100 మంది కలిసి వర్క్ చేస్తే తప్ప ఒక మూవీకి ఒక మంచి అవుట్పుట్ అనేది రాదు. అలాగే మన బూట్కట్ బాలరాజు మూవీ మన సోహెల్ అన్నతో పాటు మన పాషాబాయ్ మన డైరెక్టర్ గారు అందరు కలిసి అన్ని టెక్నీషియన్స్ కలిసి మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే ఒక మంచి అవుట్పుట్ తెచ్చారనుకుంటున్నాను. ఇంకా మనం ట్రైలర్ చూస్తేనే ఖాళీ ఫుల్ పిచ్చెక్కిపోయింది. ఇంకా మూవీ అయితే కథ వేరుంటుంది అసలు మన సోహెల్ అన్నతోటి. ఓకే, థ్యాంక్ యూ. సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసిండు వరంగల్లో హనంకొండలో ఉంటూ. థ్యాంక్ యూ. అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం సగం రెమ్యునరేషన్ తీసుకొని మీరు ఈ సినిమా చేసిర్రు. అండ్ మా ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా సినిమా కోసం కాదు, సోహెల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మేడం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరినీ నేను పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ గాన్ అల్లరి, సోహెల్ గాన్ లాంగ్వేజ్, సోహెల్ గాన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరు అల్లరించిర్రో అదే బూట్కట్ బాలరాజుతోని మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోహెల్ గాన్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు, ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది.